హాయ్ అండి. నేను ఈ రోజు నుంచి టైలరింగ్ వీడియోస్ అనేవి స్టార్ట్ చేస్తున్నానండి. ఒక ప్రొఫెషనల్ స్టైల్‌లో క్రాస్ కట్ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. అంటే ఒక మాస్టర్ ఎలా అయితే కట్ చేస్తారో మనం బొటిక్‌లో, అలా అసలు ఎలా కట్ చేసుకోవాలనేది మన స్టైల్‌లో చూద్దాము. అంటే మనం ఎలా కట్ చేస్తామనేసి. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మొత్తం చూశాక ఒక లైక్ అయితే కంపల్సరీగా ఇవ్వండి. షేర్ కూడా చేయండి. ఓకేనా. ముందుగా మనము లైనింగ్ అనేది వాష్ కంపల్సరీ చేసుకోవాలండి. లేకపోతే కనుక ఇది వాష్ చేయకపోతే గనక ముడతలు వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మెయిన్ క్లాత్కి కాదు, ఎక్కువ రోజులు కూడా బ్లౌజ్ అనేది నీట్గా ఉండదనమాట. ఇలా ఫస్ట్ మనము లైనింగ్ అనేది స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే వాష్ చేసిన తర్వాత క్రాస్ పీసెస్ వస్తాయి. సో కంపల్సరీగా ఇక్కడ అనేది ఇలా కట్ చేసేసుకోవాలి. ఇది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నడుము కోసము, అంటే ఇప్పుడు మనం ఏదైతే నడుముకి పట్టీ స్టిచ్ చేస్తాం కదా, దాని వరకు కుట్టుకోవడానికి కొంచెం స్పేస్ వదిలేసి ఇప్పుడు మనకి బ్లౌజ్ లెంత్ ఎంత ఉందనేది చూసుకోవాలి. నేను ఈ వీడియో వచ్చేసి మెజర్మెంట్స్ ప్రకారము పెడుతున్నానండి. ఆది బ్లౌజ్ ఆల్రెడీ ఉంది, బట్ నేను మెజర్మెంట్స్ ఆల్రెడీ తీసేసుకున్నాను కాబట్టి మెజర్మెంట్స్ ప్రకారం పెడతాను. ఒకవేళ మెజర్మెంట్స్ బట్టి మీరు చేసుకోగలరు అనుకుంటే మెజర్మెంట్స్ని బట్టి చేసుకోవచ్చు. మెజర్మెంట్సే చాలా ఈజీగా ఉంటుందండి ఆది బ్లౌజ్ కన్నా కూడా. ఇప్పుడు నేను బ్లౌజ్ లెంత్ అనేది ఆల్రెడీ మార్క్ చేసుకున్నాను. దానిపైన మనం షోల్డర్ జాయింట్కి వాడతాం కదా, సో నడుం పట్టీకి కొంచెం స్పేస్ వదలాలి, షోల్డర్ జాయింట్కి అనేది ప్లేస్ అనేది వదలాలండి. ఓకేనా. ఇప్పుడు మనము షోల్డర్ వచ్చేసి నేను ఒక 2 పాయింట్లు తక్కువ 5 ఇంచులు పెట్టుకున్నానండి. ఎందుకు ఇంత తక్కువ పెట్టుకున్నానంటే వీళ్ళ చెస్ట్ వచ్చేసి 30 ఇంచులకి ఒక పాయింట్ ఉందండి. 30 ఇంచులకి ఒక పాయింట్ ఉంది అంతే. సో వీళ్ళ చెస్ట్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి, ఈ సైజ్ చిన్నది కాబట్టి నేను 4 ఇంచులకి ఒక 2 పాయింట్స్ తగ్గించా. ఇక్కడ వచ్చేసి కింద ఒక 1/2 ఇంచ్ అనేది పెంచుకోవాలండి. మనం ఏదైతే ఆర్మ్ రౌండ్కి తీసుకోవాలో ఒక 1/2 ఇంచ్ అనేది పెంచుకొని షోల్డర్ నుంచి క్రాస్గా లైన్ గీసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ అండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 15, ఇప్పుడు మనకి 30 ఇంచులకి దాన్ని 4 భాగాలు చేసి మనము ఇక్కడ పెట్టుకోవాలండి చెస్ట్. ఇప్పుడు నడుము వచ్చేసి 26 ఇంచులు ఉందండి. 26.5 ఉంది. 26.5ని 4 భాగాలు చేయాలి. 26.5ని 4 భాగాలు చేసి 6.7 అలా వచ్చింది. సో 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. ఇది ఎందుకు అని అంటే కింద మనము బ్లౌజు టక్స్ అనేది వేస్తాం కదా, బ్లౌజ్ టక్స్ అనేది కుడతాం కదా, సో దానికి ఖర్చు వచ్చేసేమో 2 ఇంచుల కన్నా ఎక్కువ పెట్టద్దండి. అంతకు మించి కూడా బాగోదు, ముడతలు వచ్చేస్తాయి బ్లౌజు. 2 ఇంచులు ఖర్చు పెట్టుకున్నాను. ఇక్కడ ఆర్మ్ రౌండ్ షేప్ అనేది తీసుకుంటున్నాను. మనకి ఇక్కడ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7.5 ఇంచులు రావాలండి. ఇక్కడ మనకి 7 ఇంచులు మాత్రమే వస్తుంది. ఇది కంపల్సరీ చెక్ చేసుకోవాలండి. ఇది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఇది చెక్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మనకి బ్లౌజు చంక భాగాన ముడతలు అనేవి కంపల్సరీ వస్తాయి. టైట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి సో మనకి 7 ఇంచులు మాత్రమే వస్తుంది. దాన్ని ఐరన్ పెట్టి నేను తుడిపేశానండి. తర్వాత నేను ఇంకొంచెం డౌన్ చేసుకుంటున్నాను. ఆర్మ్ రౌండ్ లెంత్ గీసుకుంటాం కదా మనము, దాన్ని ఇంకొంచెం కిందకి గీసాను అనమాట. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇందాక విధంగానే గీసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి 7.5 కరెక్ట్గా వచ్చేసింది. 7.5 మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసేసుకుందాము. సేమ్ ఇంతేనండి, ఏం లేదు. మనకి ఫస్ట్ బ్యాక్ పార్ట్ కావాల్సిందల్లా షోల్డరు, చెస్ట్, ఆర్మ్ రౌండ్, నడుము, ఈ మెజర్మెంట్స్ ఫస్ట్ మనం తీసేసుకొని నెక్ లెంత్, నెక్ విడ్త్లు ఎంత పెట్టుకోవాలనేది చూసుకోవాలి. ఈ సైజు చిన్నది కాబట్టి నేను షోల్డర్ వచ్చేసి 4.7 ఇంచెస్కే మార్కింగ్ చేశానండి. ఇది చాలా చిన్నదండి అందుకని. సో ఇక్కడ మనకి టక్ పెట్టుకోవడానికి లెంత్ వచ్చేసేమో 4.5 ఇంచెస్, లేదంటే 4 ఇంచెస్ సరిపోతుందండి. ఈ బ్లౌజ్ లెంత్కి 4 ఇంచెస్ అనమాట. ఇలా మనం దాంతో వీల్ మార్కర్తో మార్కింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే కింద కూడా అచ్చుముద్ర పడుతుందండి. మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనము నెక్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలి.
ఇక్కడ నుంచి మనకి 2.2 ఇంచెస్ ఏమో నెక్ విడ్త్, ఇది వచ్చేసేమో 9.5 నెక్ లెంత్ అండి. 2.2 ఇంచెస్ నెక్ విడ్త్ సరిపోతుందండి ఈ సైజు వాళ్ళకి. ఓకేనా. తర్వాత మనము ఏదైతే స్క్వేర్ పార్ట్ లాగా గీసుకోవాలండి కింద. నేను పైన నెక్ విడ్త్ అనేది తగ్గించి కింద బ్రాడ్ పెంచుకున్నానండి. కొన్నిటికి పైన బ్రాడ్ ఉంటే కింద బ్రాడ్ తగ్గాలి, కొన్నిటికి కింద బ్రాడ్ ఉంటే పైన బ్రాడ్ అనేది తగ్గాలన్నమాట. అర్థమైందా? ఇలా అండి. పైన మనం ఒకవేళ ఎక్కువ బ్రాడ్ పెట్టుకున్నాం అనుకోండి, కింద ఏదైతే మనం బ్రాడ్ పెడతామో నెక్ బ్రాడ్ అది తగ్గించుకోవాలన్నమాట. ఇంత సింపుల్ అండి. ఈ విధంగా కట్ చేసుకుంటే షోల్డర్ అనేది జారటం మాత్రం ఏమాత్రం జరగదండి. నేను చెప్తున్నాను కదా, షోల్డర్ అయితే అస్సలు జారదు. ఇలా బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ క్లాత్లో ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి, ఎందుకంటే బ్యాక్ పార్ట్కి జాయింట్స్ అనేవి రాకూడదు. అలాగే తర్వాత హ్యాండ్స్ తీసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్, తర్వాత హ్యాండ్స్ అండి. ఇలా ఫోర్ ఫోల్డ్స్ చేసుకున్నాను హ్యాండ్స్కి. మనము హ్యాండ్ జాయింట్కి పెట్టుకోవాలి కదండి. మనకి కొంచెం ఎక్కువ కావాలి కదా క్లాత్ అనేది. ఎగ్జాక్ట్ లెంత్ పెట్టుకోకూడదు. మనకి జాయింట్స్ చేసుకోవడానికి, కుట్టుకోవడానికి ఎక్కువ లెంత్ అనేది పెట్టుకోవాలన్నమాట. నేను హ్యాండ్ లెంత్ పెట్టుకున్నాను. తర్వాత మనకి ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7.5 కదండి. ఆ 7.5లో ఇక్కడ మనకి ఆర్మ్ రౌండ్కి లెంత్ తీసుకున్నాం కదా, ఆ లెంత్లో హాఫ్ ఇక్కడ హ్యాండ్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలన్నమాట. ఆర్మ్ లెంత్లో ఇక్కడ హాఫ్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పేది. అర్థం కాకపోతే ఒకసారి నాకు కామెంట్ పెట్టండి, నేను మళ్ళీ చెప్పే విధానం మార్చుకుంటాను. ఓకేనా. హ్యాండ్ లెంత్, లూజులు ఇవన్నీ ఇలా మార్క్ చేసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనము హ్యాండ్కి మధ్యలో ఏదైతే గీత గీసామో దాన్నే ఇప్పుడు మనము ఆర్మ్ రౌండ్ లెంత్ తీసుకున్నాక 5.5 ఇంచెస్. ఆ 5.5లో హాఫ్ ఎంత? హాఫ్ అనేది అక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట. దీనివల్ల ఏంటంటే ఇలా మార్క్ చేయడం వల్ల మనకి హ్యాండ్ అనేది ముడతలు రావడం కానీ, ప్రిల్స్ రావడం కానీ అలాంటివి అనేవి జరగవన్నమాట ఇలా తీసుకోవడం వల్ల. ఓకేనా. హ్యాండ్ కూడా ఫ్రంట్ లోతు కంపల్సరీ తీసేసుకోండి. కటింగ్ చేసుకునేటప్పుడే తీసుకోవాలండి కంపల్సరీగా. అక్కడ ఒక ఇంటూ మార్క్ వేసుకుంటే మనకి జాయింట్ చేసేటప్పుడు, లైనింగ్స్ అవి జాయింట్ చేసేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది. పొరపాటు అనేది జరగకుండా ఉంటుందండి. ఓకేనా. కొంచెం నేను ఫ్రంట్ పార్ట్లో ఇంకొంచెం లోతు తీసాను అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్లో లోతు తీయడం అయిపోయింది. కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి ఒకసారి షేప్స్ అవి. నేను హ్యాండ్స్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు మనము వచ్చేసి కట్ చేయాల్సింది ఫ్రంట్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. నేను ప్రతిదానికి ఒక్కొక్క పార్ట్కి ఎందుకు ఐరన్ చేస్తున్నానంటే, ఇది ఇలా ఐరన్ చేయడం వల్ల క్లాత్ అనేది జరగకుండా ఉంటుందండి. మనం ఈజీగా మార్క్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజ్ అండి, స్ట్రైట్ కట్ కాదు. సో క్రాస్ కట్ బ్లౌజ్ అంటే ఏం లేదు, ఇలా క్రాస్గా పెడితే దాన్నే క్రాస్ కట్ బ్లౌజ్ అంటారు. మీకు ఐడియా ఉంటుంది. స్ట్రైట్ అంటే స్ట్రైట్గా పెడతారు ఫ్రంట్ పార్ట్. క్రాస్ కట్ బ్లౌజ్ అంటేనేమో ఫ్రంట్ పార్ట్ క్రాస్గా పెడతారనమాట. ఒకసారి మనకి వాళ్ళు ఆదిచ్చిన బ్లౌజ్ కూడా చూసుకోవాలండి. ఎలా చూసుకోవాలంటే, బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ సాగితేనేమో అది క్రాస్ కట్ అనమాట, సాగకపోతేనేమో అది స్ట్రైట్ కట్ అనమాట. ఇది క్రాస్ కట్టే ఉంది కాబట్టి నేను క్రాస్ కట్టే పెడుతున్నాను. మనకి ఏదైతే బ్యాక్ పార్ట్ ఉందో ఆ బ్యాక్ పార్ట్ మొత్తాన్ని ఒక్కసారి మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. అలాగే వీల్ మార్కింగ్ అండి, మనం ఏదైతే షోల్డర్ జాయింట్కి తీసుకున్నాం కదా అది ఒక్కసారి వీల్ మార్క్ చేసుకోవాలి పైన. ఎందుకంటే ఇది కనుక వీల్ మార్క్ చేసుకోకపోతే మనకి ఏంటంటే ఫ్రంట్ నెక్ లెంత్ అనేది కరెక్ట్గా రాదనమాట. సో మనకి నెక్ దగ్గర, షోల్డర్ పైన వీల్ మార్కింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి నేను. ఇది కరెక్ట్గా మనం మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు తీసేద్దాం. నేను ఎక్కడ లూజ్ అనేది పెట్టలేదండి, ఓన్లీ నెక్స్ ఇది స్ట్రైట్గా మార్క్ చేసుకున్నాను అంతే. ఇది వచ్చేసి ఉక్సు పట్టి, కాజా పట్టి జాయింట్ చేయడం కోసం ఒక మార్కింగ్ ఎక్స్ట్రా చేసుకున్నానండి. మనకి దీనివల్లే నెక్ అనేది రౌండ్గా రాకుండా జరుగుతుంది. దీనివల్లే అన్నమాట కొన్ని చిన్న బ్లౌజులకి
ఎక్కువ డీప్స్ ఉండవండి. ఇలాంటి వాటికి ఏంటంటే ఎక్కువ డీప్స్ లేకపోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రౌండ్గా రావట్లేదు. మెయిన్ రీజన్ ఇదే. కొంచెం హుక్స్ పట్టి కాజా పట్టి కోసము తీసుకోండి. ముందు భాగంలో నెక్ దగ్గర ముందు భాగంలో కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసేమో 9 ఇంచెస్ చెస్ట్ పాయింట్ అండి. దానికి 2 ఇంచులు ఎక్స్ట్రా యాడ్ చేశానండి నేను. ఈ సైజ్ అంటే ఈ సైజు వాళ్ళకి మ్యాక్సిమం 8.5, 8.7 అలా సరిపోతుంది యాక్చువల్గా అయితే. కానీ వాళ్ళ ఆది బ్లౌజ్కి 9 ఇంచెస్ ఉందన్నమాట. సో దాన్ని బట్టి నేను పెట్టాను. 9 ఇంచెస్ చెస్ట్ పాయింట్, దానికి ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకున్నాను అనమాట. టోటల్గా 11 ఇంచెస్కి మనకి ఈ ఫ్రంట్ యొక్క కప్పు లెంత్ అనేది సరిపోతుంది. ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గర వచ్చేసేమో 1 ఇంచ్ 1 ఇంచ్ టక్ అనేది పెట్టుకున్నానండి నేను. 1 ఇంచ్ 1 ఇంచ్ అటువైపు 1 ఇంచ్ ఇటువైపు 1 ఇంచ్ పెట్టుకున్నాను. మనకి ఇది ఏదైతే మెయిన్ టక్ ఈ కొద్ది దూరం వచ్చేసేమో 3.5 ఇంచెస్ పెట్టుకున్నానండి. ఓకేనా. ఇక్కడ మనము బ్యాక్ పార్ట్కి ఈ షేప్ అనేది కంపల్సరీగా తీసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ అలాగా. ఆ షేప్ అనేది ఎందుకు తీసుకోవాలంటే మనము ఎక్కడైతే మనం ఆ బ్యాక్ టక్స్ ఏదైతే కుట్టిన తర్వాత ఏంటంటే అది ఇంకాస్త కిందకి వెళ్ళిపోయింది, క్రాస్ వచ్చేసింది. అలా రాకుండా ఉండాలంటే కొంచెము నేను బ్యాక్ పార్ట్ కొంచెం తగ్గించాను. అదే మార్కింగ్ ఫ్రంట్ పార్ట్లో వేసాను అనమాట. ఓకేనా. ఇప్పుడు నడుము లూజ్ చూసుకోవాలండి. మనకి ఈ టక్స్ జాయింట్ చేయగా క్లాత్ అనేది తగ్గుతుందనమాట. సో ఈ టక్స్ పోగా మనకి ఎంత వస్తుందో చూసుకోవాలి. దీన్ని బట్టి మనం పెట్టుకోవాలి నడుము. ఇక్కడ ఎంత ఉంది క్లాత్, 2.3, 2.5 అలా ఉంది కదా. దానికి తగ్గట్టుగా మనం నడుము అనేది అక్కడ టేప్తో పెట్టేసుకొని నడుము అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా ఎంత చెస్ట్ తీసుకొని దానికి కొంచెం యాడ్ చేసుకోవాలంటే ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనము చంక భాగంలో ఒక టక్ అనేది వేస్తాం కాబట్టి సో అక్కడ కూడా మనకి క్లాత్ అనేది అవసరం ఉంటుంది. తర్వాత ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. వీటి వరకు అయిపోయాయి కదండి. ఇప్పుడు మనం హుక్స్ పట్టి కాజా పట్టి సైడ్ ఒక టక్ వేసుకోవాలి. దాన్ని వచ్చేసేమో నేను 5 ఇంచెస్లో 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేస్తున్నాను. కొంచెం ఇటువైపుకే ఉండాలండి, అక్కడ ఉండకూడదు. కొంచెం నెక్ పైకి దగ్గరలో ఉండకూడదండి, కొంచెం కిందకే ఉండాలి. కాబట్టి అక్కడ ఒక మార్క్ చేశాను, ఇక్కడ ఒక మార్క్ చేశాను, ఇక్కడ ఒక టక్ దగ్గర ఒక మార్కింగ్. ఇవన్నీ వీల్ మార్కింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలండి. వీల్ మార్కింగ్ చేస్తే ఏంటంటే మనకు కుట్టుకునేటప్పుడు రెండు ఒకే షేప్లో వస్తాయి, ఒకే సైజులో వస్తాయి అండి. కింద కూడా అచ్చముద్ర అనేది పడుతుంది. ఓకేనా. ఇక్కడ చూసారా, నేను ఫ్రంట్ పార్ట్కి లోతు తీయలేదు. నేను ఏం చేస్తానంటే కట్ చేసేటప్పుడు తీసుకుంటాను ఫ్రంట్ పార్ట్ లోతు అనేది. ఇప్పుడు మనము ఏదైతే మనం మార్కింగ్ చేసుకున్నామో ఇది కరెక్ట్ మార్కింగ్ కదండి. షేప్ బెల్ట్ జాయింట్ చేయడానికి మనకి ఎక్స్ట్రా మార్కింగ్ కావాలి. సో నేను ఎక్స్ట్రా మార్కింగ్ తోటి కట్ చేసుకుంటున్నాను. షేప్ బెల్ట్ జాయింట్కి తీసుకోకపోతే చాలా తేడాలు వస్తాయి. సో నేను కరెక్ట్గా మార్క్ చేసుకున్నాను. తర్వాత షేప్ బెల్ట్ కోసము జాయింట్ చేయడానికి కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ లోతు కట్ చేసేటప్పుడు తీసుకుంటానండి. మార్కింగ్ అయితే ఏం చేయను, కానీ కట్ చేసేటప్పుడు ఫ్రంట్లో తీసేస్తాను, ఇబ్బంది ఉండదు. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ అండి, ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఇది కూడా అయిపోయింది కాబట్టి ఏదైతే మనము మెయిన్గా ఈ టక్స్ అనేవి కుట్టాలో వాటికన్నిటికీ చిన్న చిన్న ఘాట్లు అనేవి పెట్టుకోవటం వల్ల మనకు కుట్టుకునేటప్పుడు ఈజీ అవుతుంది అనమాట. ఒకవేళ వీల్ మార్కింగ్ కనిపించకపోయినా ఈ టక్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయండి బాగా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. దీనికి తగ్గట్టుగా మనం షేప్ బెల్ట్లు అనేవి తీసుకోవాలి. షేప్ బెల్ట్ వచ్చేసి 3 ఇంచులు, 3 ఇంచులు ఏమో ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్ ఉండాలండి, ఇంకొక సైడ్ ఏమో 2.2 ఇంచులు ఉండాలి. ఇది మ్యాక్సిమం ఉన్నంత వరకు అన్ని బ్లౌజెస్కి సరిపోతుంది. కొంచెం హెవీ బ్లౌజెస్కి వాళ్ళకి ఏంటంటే హెవీ చెస్ట్గా ఎక్కువ సైజు ఉన్న వాళ్ళకి అటు సైడ్ 2 ఇంచులు సరిపోతుందండి. ఓకేనా. ఇప్పుడు మనం కుట్టుకోవడం కోసం తీసుకోవాలి షేప్ బెల్ట్లు. మనం 3 ఇంచులు అనేది ఎగ్జాక్ట్ కదండి. కింద వైపున కుట్టుకోవాలి, పైన వైపున కుట్టుకోవాలి, 2 సైడ్లు కుట్టుకోవాలి కాబట్టి చేసుకోవాలి. ఇక్కడ మధ్యలోకి వచ్చేసి 2 ఇంచులు మార్కింగ్ చేశాను నేను. ఎందుకు అక్కడ చేశానంటే
ఇక్కడ 2.2 ఇంచుల దగ్గర అక్కడ ఒక 2 ఇంచులకి మార్కింగ్ చేశాను. ఎందుకంటే షేప్ బెల్ట్ షేప్ కోసం అండి. మీకు కూడా అంటే మీ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు కూడా అక్కడ ఎంతైతే ఉందనేది చూసుకొని, ఎంత లెంత్లో ఆ షేప్ అనేది వస్తుందో చూసుకొని దాన్ని బట్టి కట్ చేసుకోవచ్చు. అర్థమైందని అనుకుంటున్నాను. తర్వాత ఈ షేప్ బెల్ట్ ఇక్కడ మళ్ళీ కింద ఆల్రెడీ ఎక్స్ట్రా ఖర్చు అనేది యాడ్ చేసాం, కానీ పైన అనేది ఎక్స్ట్రా ఖర్చు యాడ్ చేయలేదు జాయింట్ చేయడానికి. దానికి కూడా కలుపుకొని తీసుకుంటున్నాను. ఇప్పుడు షేప్ బెల్ట్ మార్కింగ్ కూడా అయిపోయింది. మనకి షేప్ బెల్ట్లు అనేవి 4 కావాలండి. 4 తీసుకోవాలన్నమాట. మొత్తము లైనింగ్ వరకే 4 రావాలి. 4 పార్ట్స్ అనేవి రావాలి. అంటే ఇప్పుడు మనకి మెయిన్ పార్ట్లో ఇంకో 2 వస్తాయి. అంటే 3 షేప్ బెల్ట్లు రావాలి. ఎందుకంటే ఇది ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి చెస్ట్ కింద వస్తుంది కాబట్టి షేప్ బెల్ట్ అనేది కొంచెము అంటే మరీ థిన్గా ఉండకూడదండి. థిక్గా ఉంటే ఏంటంటే పైకి వెళ్ళిపోవడము, ముడతలు రావడము, పైకి వెళ్ళి పీక్కపోవడము అట్లా అనేది రాదనమాట. సో అందుకు తీసుకునేది. ఇది వచ్చేసి నడుం పట్టి కోసం అండి. ఇప్పుడు మనకి కటింగ్ అనేది అయిపోయిందండి. లైనింగ్ కటింగ్ అనేది అయిపోయింది. ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, హ్యాండ్స్, షేప్ బెల్ట్లు, నడుం పట్టి అన్నీ అయిపోయాయి. హుక్ పట్టి, కాజా పట్టి అనేవి నేను స్టిచ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకుంటానండి. స్టిచ్ చేసుకునేటప్పుడు క్లాత్ తీసుకొని కట్ చేసుకుంటాను. ఇక్కడ మనకి ఏదైతే లేస్ వచ్చిందో ఆ లేస్ దగ్గర ఫస్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్ అవి కట్ చేసుకోవచ్చు. కరెక్ట్గా చూసుకొని పెట్టుకోవాలి ఈ లేసులు. ఈ క్లాత్లో వచ్చిన ఏదైతే ఇట్లా లేస్ టైప్గా వచ్చింది కదండి కలర్లో, అది శారీ కలర్లో వచ్చింది కదా. సో మనం ఈ విధంగా హ్యాండ్స్ పార్ట్ అనేది తీసేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ పార్ట్కి క్లాత్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఇలా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అనేది ఇంకా కట్ చేసుకోవాలండి. ఇలాగా లైనింగ్ బ్లౌజ్ అనేది ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. మనకి కొంచెం ఐడియా ఉంటే చాలండి. మెజర్మెంట్స్ తీసుకోవడము, బ్లౌజ్ చూసుకోవడము, ఏది ఎలా కట్ చేసుకోవాలనేది చిన్న ఐడియా ఉంటే మనం ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లం కూడా రాదండి. ఇంకొకటి, నేను ఈ చెప్పిన బ్లౌజ్ది అర్థమైందని అనుకుంటున్నానండి. ఒకవేళ అర్థం కాకపోతే నాకు ఒకసారి కామెంట్ చేయండి. నేను ఇంకా ఎక్కువ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మనం ఎప్పుడైనా లైనింగ్ కన్నా కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలండి మెయిన్ క్లాత్. లేకపోతే ఏంటంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. మనము ఇవి ఇంకా కొంచెం జారే టైప్ బ్లౌజులు కాబట్టి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనము లైనింగ్ మీద కూడా కొంచెం ఎక్స్ట్రా అనేది కట్ చేసుకుంటే బెస్ట్ అండి. ఎనీవే, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.